హాయ్ వివర్స్. మోహన్ బాబు గారు ఎలాంటి వారంటే మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో ఒక సీనియర్ యాక్టర్, లేడీ యాక్టర్ షూటింగ్కి ఆలస్యంగా వచ్చిందంట. దాంతో మోహన్ బాబుకి విపరీతమైన కోపం వచ్చి ఆమెను తీవ్రంగా తిట్టాడని, కొట్టాడని చెబుతారు. ఆవిడ దానికి చాలా బాధపడిపోయి ఈ విషయాన్ని రామారావు గారికి కంప్లైంట్ చేద్దాం అనుకుందంట. రామారావు కూడా మేజర్ చంద్రకాంత్లో ఒక లీడ్ రోల్ చేస్తున్నాడు. రిటైర్ మిలిటరీ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. తోటి యాక్టర్స్ ఈ విషయం రామారావుకి కంప్లైంట్ చేస్తావా? రామారావు మోహన్ బాబు గారు వెరీ క్లోజు. మోహన్ బాబు గారు ఏది చెబితే రామారావు గారికి అదే శాసనము. నీ మాస్టర్ అసలు పట్టించుకోడు. మోహన్ బాబే ఆయనకి ముఖ్యం కాబట్టి మీరు టైం వేస్ట్ ఎందుకు? ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నీ దారి నీది, మోహన్ బాబు గారి దారి మోహన్ బాబు గారిది. ఇష్టం లేకుంటే ఇంకొక రోజు ఇంత నటించుకో అని చెప్పారట. దాంతో ఆమె భయపడిపోయి ఆ విషయం రామారావు గారికి చెప్పకుండానే సినిమాలో యాక్టింగ్ చేయడం మొదలుపెట్టింది అనమాట. ఈ మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ మొదటి రోజుల్లో ఆమె చాలా యాక్టివ్గా, చాలా హుషారుగా కనిపించేవారట రామారావు గారికి. తర్వాత మోహన్ బాబు తిట్టిన తర్వాత ఆమె చాలా డల్లుగా మారిపోయి దిగులుగా, బెంగగా కనిపించడంతో రామారావు గారు సినిమా షూటింగ్ సెట్లో ఆమెని దగ్గరికి పిలిచి, ఏమ్మా ఎందుకంత బాధగా ఉండవు? మొదట్లో నువ్వు చాలా హుషారుగా ఉండేదానివి, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కొత్తల్లో, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నించేసరికి ఆమె ఏదో చెప్పాలని చూస్తున్నా భయంతో చెప్పలేకపోయిందనమాట. అప్పుడు రామారావు గారు, పర్వాలేదమ్మా, నాకు చెప్పు, ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను, పర్వాలేదు, అన్నయ్యగా భావించి చెప్పమ్మా అని అడిగాడట. దాంతో ఆవిడ మోహన్ బాబు తను తిట్టిన విషయాన్ని రామారావు గారికి చెప్పిందంట. రామారావు వెంటనే సీరియస్ అయిపోయి మోహన్ బాబుని కోపంగా దగ్గరికి పిలిచి, ఈమెను నువ్వు కొట్టావా అని అడిగాడట. మోహన్ బాబు చెప్పబోతూ ఉండగా, అవేమి నాకు చెప్పని అవసరం లేదు, తప్పు చేసావు కాబట్టి ఆమెకి క్షమాపణ చెప్పని గట్టిగా మందలించాడంట. నువ్వు కానీ ఆమెకి క్షమాపణ చెప్పబోతే నేను కూడా నీ సినిమాలో నటించను, అసలు నీ మొహమే చూడనని గట్టిగా గద్దించాడట రామారావు గారు. వెంటనే మోహన్ బాబు గారు చేసేదేం లేక ఆమెకి క్షమాపణ కూడా చెప్పాడట. అంతేకాకుండా మోహన్ బాబు గారికి పైత్యం కూడా కాస్త ఎక్కువేమో. బ్రాహ్మిన్స్ని కించపరిచే విధంగా ఒక మూవీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. దాంట్లో బ్రాహ్మిన్స్ని చాలా డిగ్రేడ్ చేస్తూ, చాలా తక్కువ చేసి కామెడీగా వాళ్ళ సంప్రదాయాల్ని, వైదిక కర్మల్ని అవహేళన చేస్తూ తీయడంతో వారు వాళ్ళ దెబ్బతిన్నాయని ధర్నా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా మోహన్ బాబు ఇంటి ముందే ఈ బ్రాహ్మిన్స్ చాలామంది ధర్నా చేయడం జరిగింది. దాంతో మోహన్ బాబు మనుషుల చేత ఆ బ్రాహ్మిన్స్ని కొట్టించాడట. దీనివల్లే ఈరోజు కర్మ బండి ఈయన సంసారంలో సంక్షోభం నెలకొందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పిల్లల పేరెంట్స్ దగ్గర అధిక ఫీజులు వసూలు చేశాడని, దాంతో వారు ప్రశ్నించడంతో వారిపై కూడా దాడులు చేశాడని కూడా కాస్త న్యూస్లు కూడా వచ్చాయి. ఇవన్నీ కలుసుకొని ఈరోజు తీవ్రంగా కష్టాలను అనుభవించడానికి, ఇంట్లోనే సమస్యలు రావడానికి కారణమవుతున్నాయని, ఇలా కర్మ ఏదో ఒక రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని చాలామంది కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు. మీరు మోహన్ బాబు గురించి ఏమనుకుంటారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్లో పెట్టండి. వీడియో నచ్చితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.